లోతైన సముద్రపు మధ్య ఒక షిప్ చూపించబడుతుంది. అది మత్స్యకారుల షిప్. మత్స్యకారులు చేపలు పట్టుకునే వేళ సడన్ గా ఒక భయానకమైన క్రియేచర్ షిప్ పై దాడి చేస్తుంది. దీని పేరే థానాపాడ్. షిప్ లో ఉండేవారందరూ వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి తెలుసు ఈ క్రియేచర్ ని ఫేస్ చేయడం వీళ్ళ వల్ల కాదు అని. ఈ క్రియేచర్ ఇక్కడ ఉండే క్రూ మెంబర్స్ ని చంపుతూ ఉంటుంది. షిప్ క్యాప్టెన్ ని కూడా చంపేసి షిప్ బేస్మెంట్ లో దాగుంటుంది. ఇప్పుడు షిప్ క్యాప్టెన్ మరణించడంతో కొత్త క్యాప్టెన్ ని ఎంచుకునే ప్రక్రియ మొదలవుతుంది. ఈ క్యాప్టెన్ ని ఎంచుకోవడానికి ఒక స్పెషల్ అయిన ఆనవాయితీ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని కొత్త క్యాప్టెన్ ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడున్న క్రూ మెంబర్స్ కొత్త క్యాప్టెన్ యొక్క ఆర్డర్స్ ని పాటించాలి. ఈ క్యాప్టెన్ క్రూ మెంబర్స్ లో ఒక్కడిని చూస్ చేస్తాడు. వాడి పేరే టారెన్. క్యాప్టెన్ టారెన్ కి థానాపాడ్ ఉండే ప్లేస్ కి వెళ్లి దాన్ని చంపమని చెప్తాడు. టారెన్ కి తెలుసు ఈ క్రియేచర్ ని చంపడం అసాధ్యమని. అయినప్పటికీ క్యాప్టెన్ ఆర్డర్స్ మేరకు భయపడుతూ థానాపాడ్ ఉండే బేస్మెంట్ కి వెళతాడు. అప్పుడు థానాపాడ్ తన టెంటికల్స్ చనిపోయిన మనిషి దేహంలో ఇన్సర్ట్ చేసి వాడి సహాయంతో చెబుతుంది, నాకు తినడానికి ఆహారం కావాలి. ఇక్కడి నుంచి చాలా దూరంలో ఒక ఐలాండ్ ఉంది. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని చెబుతుంది. టారెన్ బదులుగా సరే అంటాడు. అయితే నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే ఆ ఐలాండ్ ఉండే ప్లేస్ నాకు మాత్రమే తెలుసు. నువ్వు నన్ను చంపేస్తే అక్కడికి నిన్నెవరు తీసుకెళ్లరు అని చెబుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దీనివల్ల థానాపాడ్ టారెన్ ని చంపదు. టారెన్ థానాపాడ్ కి చెప్తాడు తన కడుపులో ఉండే కీని ఇవ్వమని. ఈ కీ తన ఫ్రెండ్ దై ఉంటుంది. థానాపాడ్ వాడిని తినుంటుంది. వామిట్ చేసి ఆ కీని బయటికి వేస్తుంది. టారెన్ ఆ కీ తీసుకుని క్యాబిన్ కి వెళ్తాడు. వాడి దగ్గర ఉన్న కీ సాయంతో బాక్స్ లో నుంచి ఒక గన్ ని బయటికి తీస్తాడు. అప్పుడు కెప్టెన్ మరియు క్రూ మెంబర్స్ కి చెప్తాడు, థానాపాడ్ నన్ను ఒక ఐలాండ్ కి తీసుకువెళ్ళమని చెబుతుంది. ఆ ఐలాండ్ లో జనాలు నివసిస్తారు. మనమేమైనా దీన్ని అక్కడికి తీసుకెళ్తే అక్కడున్న జనాలని చంపేసి ఆ ప్రదేశాన్ని శ్మశాన వాటికగా మారుస్తుంది. అందుకని మనం ఆ ఐలాండ్ కాకుండా మరో ఐలాండ్, జనాలు లేని ఐలాండ్ లోకి వదిలేద్దామని చెబుతాడు. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎందుకంటే థానాపాడ్ కి ఈ విషయం తెలిస్తే అందరిని చంపేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలో డిసైడ్ చేయలేరు. అందుకోసం ఓటింగ్ ఎంచుకుంటారు, థానాపాడ్ ని ఎక్కడికి వదలాలని. అందులో ఇద్దరు థానాపాడ్ జనాలు ఉండే ప్లేస్ కి వదలాలని ఓట్ చేస్తారు. అది చూసిన టారెన్ వాళ్ళిద్దరిని చంపేస్తాడు. టారెన్ కి జనాలు ఉండే ఆ ఐలాండ్ కి థానాపాడ్ ని చేర్చడం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ థానాపాడ్ జనాలు లేని ప్రదేశానికే పంపించాలి అనే ఫేవర్ లో ఓట్ చేసుంటారు. చనిపోయిన ఆ ఇద్దరి బాడీస్ ని టారెన్ థానాపాడ్ ఉండే బేస్మెంట్ కి విసిరేస్తాడు. థానాపాడ్ తినడానికి భోజనం కావాలి అని ఇంతకు ముందే అడుగుంటుంది. దీని తర్వాత టారెన్ తన క్రూ మెంబర్స్ కి చెబుతాడు, నాకు చాలా నీరసంగా ఉంది, నేను వెళ్ళి నా క్యాబిన్ లోకి విశ్రాంతి తీసుకుంటా అని. టారెన్ నిద్రపోతున్న సమయంలో కెప్టెన్ మరియు క్రూ మెంబర్స్ వాడిని చంపడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి అనిపిస్తుంటుంది వీడు ఎప్పుడైనా మనకి డేంజరే అని. టారెన్ పడుకున్న ప్లేస్కి వెళ్ళి దాడి చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అది కాటన్ బెడ్ అని. టారెన్ తెలివిగా ఎస్కేప్ అవుతాడు. టారెన్ తన క్రూ మెంబర్స్ ని టెస్ట్ చేస్తాడు. వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలన్నీ పసిగడతాడు. వాళ్ళందరినీ వెనక నుండి షూట్ చేస్తాడు. అందులో వాడి ఫ్రెండ్ ఇంకా బ్రతికే ఉంటాడు. వాడికి ఈ శవాలని థానాపాడ్ ఉండే బేస్మెంట్ కి విసిరేయడానికి హెల్ప్ చేయమని చెప్తాడు. తర్వాత వాణ్ణి కూడా థానాపాడ్ ఉండే బేస్మెంట్ లోకి తోసేస్తాడు. ఇప్పుడు షిప్ లో టారెన్ మాత్రమే మిగిలుంటాడు. బేస్మెంట్ లో థానాపాడ్ చాలా పిల్లలకి జన్మనిచ్చుంటుంది. అది ప్రెగ్నెంట్ ఉండడం వల్ల షిప్ లోకి వచ్చింటుంది. ఇప్పుడు టారెన్ షిప్ లోకి వెళ్లి అక్కడున్న ఆయిల్ బాక్సెస్ ఉండడం గమనిస్తాడు. దాన్ని కట్ చేసి ఆయిల్ స్ప్రెడ్ చేస్తాడు. వాడి దగ్గర ఉన్న గన్ తో లాటర్న్ షూట్ చేసి అగ్గిని స్ప్రెడ్ చేస్తాడు. ఈ అగ్గి అన్ని చోట్ల వ్యాపిస్తుంది. మంటలు చెలరేగుతాయి. టారెన్ అక్కడి నుంచి తప్పించుకు వెళ్లే సమయంలో థానాపాడ్ వాడిని ఫాలో చేస్తుంది. కానీ టారెన్ దాని నుండి తప్పించుకుంటాడు. సముద్రంలోకి దూకేస్తాడు. అక్కడ వాడు ముందే ప్లాన్ చేసి ఒక చిన్న పడవని పెట్టుంటాడు. ఆ పడవ సహాయంతో జనాలు నివాసించే ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్తూ చూస్తాడు. థానాపాడ్ మరియు తన పిల్లలు మంటల్లో పూర్తిగా కాలి బూడిదవుతారు. టారెన్ కి ముందే తెలుసుంటుంది ఈ ఐలాండ్ లోకి థానాపాడ్ తన పిల్లలకు ఫీడ్ చేయడానికి తీసుకొస్తుంది అని. అందుకే జనాలు ఉండే ఆ ఐలాండ్ ని ఎంచుకుంటుంది అని. అప్పుడే టారెన్ ప్లాన్ చేసి వాళ్ళ క్రూ మెంబర్స్ కి కూడా చెప్పకుండా వాళ్ళ ఆలోచనలని గమనిస్తాడు. ఎప్పుడైతే తన క్రూ మెంబర్స్ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి
అమాయక జనాల ప్రాణాలు బలి ఇవ్వడానికి ముందవుతారో. అయినప్పటికీ టారెన్ దగ్గర ఒక సేఫ్ ప్లాన్ ఉంటుంది. దాని గురించి ఎవరు కూడా పట్టించుకోరు. అందుకే తన క్రూ మెంబర్స్ని చంపేస్తాడు. ఇలా చేసి టారెన్ ఎన్నో లక్షల జనాల ప్రాణాలని కాపాడుతాడు. టారెన్ ఒక మంచి వ్యక్తి. తన క్రూ మెంబర్స్ మరియు థానాపాడ్ బలహీనత తెలుసుకొని టైం వచ్చే వరకు వెయిట్ చేసి థానాపాడ్ని చంపడంలో సక్సెస్ అవుతాడు. ఈ స్టోరీ నిజ జీవితంలోని అద్దం లాంటిది. ఇప్పటి ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్వార్థపరులే. వాళ్ళ లాభానికి వేరే వాళ్ళని హాని తలపిస్తారు. మన ప్రపంచానికి టారెన్ లాంటి ఒక వ్యక్తి కావాలి. టారెన్ తన క్రూ మెంబర్స్తో ఒక ఎమోషనల్ బాండ్ ఉన్నప్పటికీ దేన్ని చూస్ చేయాలనే బలమైన డిసిజన్ మేకింగ్ గురించే ఈ స్టోరీ మనకు తెలుపుతుంది.